నమస్తే వెల్కమ్ టు రామి సిల్క్ సాంప్రదాయానికి అనుగుణంగా మన రామి సిల్క్స్ కి స్వాగతం నేను కళ్యాణి రెడ్డి ఇంతవరకు మనము కంప్లీట్ గా సారీస్ గురించి ప్రతి ఒక్క సారీస్ ఇప్పుడు పట్టు కానివ్వండి కాటన్స్ కానివ్వండి సెమీ పట్టు కానివ్వండి మనం డిఫరెంట్ సారీస్ ఇప్పటివరకు చూపించాము ప్రతి ఎపిసోడ్ లో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ రోజు పర్టిక్యులర్ గా ఎవరైతే కస్టమర్స్ స్టోర్ కి వస్తారో సో సిల్క్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది ఫస్ట్ క్వశ్చన్ అండి దానికి రెండు వేస్ ఉన్నాయి ఒకటి సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా లోగో ఒకటి ఉంటుంది సో దానితో అయితే మీకు ఆథెంటిక్ ప్రోడక్ట్ అని తెలుస్తుంది ఇంకోటి మీరు బయట కొన్నా ఇక్కడ కొన్నా సిల్క్ అనేది పట్టు అనేది ఎలా ఐడెంటిఫై చేయాలన్నది నేను మీకు చూపిస్తాను సో మనం పట్టు ఎప్పుడైతే శారీ కొంటామో సో దాంట్లో కొన్ని పోగులు ఉంటాయి సో ఆ పోగుల్ని తీసి మీరు ఒక టెస్టింగ్ ప్రాసెస్ చేయొచ్చు అనమాట ఆ టెస్టింగ్ ప్రాసెస్ ఏంటనేది నేను చూపిస్తాను దాన్ని బట్టి మీరు అది ప్యూర్ సిల్కా కాదా అన్నది ఎలా ఐడెంటిఫై చేస్తారో చెప్తాను సో ఫస్ట్ మనం ఒక పట్టు శారీ తీసుకుందాం ఏ పట్టు అన్నా తీసుకోవచ్చు కంచి వెంకటగిరి గద్వాల్ ఏదైనా బేస్ అయితే మనకు సిల్క్ వామ్ నుంచి వచ్చిన సిల్క్ థ్రెడ్ ఉంటుంది సో మీకు వచ్చేసి నేను ఒక వెంకటగిరి శారీ అయితే తీసుకున్నాను అందులో నేను మీకు పోగులు అన్నవి కట్ చేసి నేను మీకు చూపిస్తాను ఇది థ్రెడ్ సో ఇలాంటి థ్రెడ్ మీరు ఇంట్లో కూడా టెస్టింగ్ ప్రాసెస్ చేసుకోవాలి అంటే కొన్ని పోగులు తీయండి తీసేశాక ఈ పోగుల్ని మీరు బర్న్ చేయాల్సి వస్తుంది చాలా కేర్ఫుల్గా చేయండి బికాజ్ థ్రెడ్స్ కాబట్టి తొందరగా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా మీరు బర్న్ చేసినప్పుడు చూస్తున్నారా పట్టు అన్నది కొంచెం స్లోగా ఈజీగా క్యాచ్ చేయదు ఫైర్ అన్నది ఈజీగా క్యాచ్ చేయదు సో ఇలా స్లో ప్రాసెస్ ఉంటుంది సో ఇది కొంచెం కాలాక ఇప్పుడు ఇంతవరకు మనకు బర్న్ అయిందా సో వేరే ఏదైనా కానీ మీరు పాలిస్టర్ కానీ ఏదైనా మిక్స్ ఉంటే మీకు ఒకటేసారి ఇది క్యాచ్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇది ఉందా మీకు స్మెల్ చూస్తేనేమో ఒక హెయిర్ కాలిన స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇది ఉందా ఈ లంప్ అన్నది మీరు ఇలా తీసుకోండి యాషెస్ లాగా బ్లాక్గా అయిపోతుంది స్మూత్గా వచ్చేస్తుంది ఇగోండి సో సిల్క్ థ్రెడ్ అన్నది మీకు ఇలా ఈజీగా క్రంబుల్ అయిపోతుంది యాషెస్ లాగా అయిపోతుంది అనమాట బొగ్గులాగా ఇలాగా ఈజీగా అయిపోతుంది మీరు స్మెల్ చూస్తే ఒక వెంట్రుకల్ కాలిన స్మెల్ ఉంటుంది అనమాట సో హెయిర్ కాలిన స్మెల్ అయితే మీకు ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఇది ప్యూర్ సిల్క్ అని ఐడెంటిఫై చేయొచ్చు మీరు ఏ శారీ ఎక్కడ తీసుకున్నా టెస్టింగ్ అయితే మీరు ఇలా చేసుకోవచ్చు సో ఇప్పుడు పట్టు అన్నది చూసాము ఈ పట్టు మీరు కంచికి ట్రై చేయొచ్చు గద్వాల్కి ట్రై చేయొచ్చు పోచంపల్లికి ట్రై చేయొచ్చు ఎలాంటి పట్టు కన్నా అది ప్యూర్ పట్టు కాదో మీరు ఇలా టెస్టింగ్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక సెమీ సిల్క్ మీద ట్రై చేద్దాము సో ఇది సెమీ పట్టు అండి ఇది ప్యూర్ సిల్క్ కాదు అందుకే మనకు సిల్క్ మార్క్ పెట్టలేదు ఇప్పుడు మన రామి సిల్క్ స్టోర్లో ఈవెన్ ఇది సెమీ పట్టు ఎందుకు అంటున్నామంటే ఒక థ్రెడ్ మీకు సిల్క్ ఉంటుంది ఇంకో థ్రెడ్ మిక్స్ ఉంటుంది అనమాట సో ఇందులోంచి నేను కొన్ని పోగులు తీశాను ఇది చూసారా ఎంత ఫాస్ట్గా కాలిపోయిందో మొత్తం నా చేతి మీదకి వచ్చేసింది ఇదిగోండి మీకు చేతికి రాదు ఇది సెమీ సిల్క్ సో దీనికి జస్ట్ యాష్ లాగా క్విక్గా క్యాచ్ అయిపోతుంది అనమాట ఎప్పుడైతే సిల్క్ ఉంటుందో ప్యూర్గా అది క్విక్గా క్యాచ్ అవ్వదు సో ఏదైతే సెమీ ఉంటుందో మీకు అది చాలా క్విక్గా క్యాచ్ అయిపోతుంది కంప్లీట్గా బర్న్ అయిపోతుంది ఇమ్మీడియట్గా బర్న్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పటివరకు ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ చేసాము ఇప్పుడు ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ కానీ పాలిస్టర్ కానీ క్రేప్ కానీ రేయాన్ కానీ అలాంటివి ఎలా బర్న్ అవుతాయో చూపిస్తాను సో ఇది ఒక క్రేప్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ శారీ తీసుకున్నాను నేను ఇందులోంచి కొన్ని పోగులు కట్ చేద్దాం సిల్క్ చేసాము సెమీ సిల్క్ చేసాము ఇది నార్మల్ సిల్క్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ కాంది చూసారా ఇది ఇక్కడ వరకే ఆగిపోతుంది ఇది ఒక లంప్ లాగా తయారవుతుంది దీనికి యాషెస్ రాదు ఇది ఇలా అతుక్కపోతుంది చేతికి ఇగోండి ఒక లంప్ లాగా తయారైంది నాకు యాషెస్ అన్నది కూడా రావట్లేదు ఇది ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ కాదు సో దిస్ ఈస్ ద టెస్టింగ్ మెథడ్ ఫర్ ఎనీ సిల్క్ సెమీ సిల్క్ ఆర్ నాట్ ఎన్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ సో ఇది నార్మల్ ఫ్యాబ్రిక్ అని తెలిసిపోతుంది సో ఇదేంటంటే ఇన్ పర్టికులర్ చాలామంది కస్టమర్స్ అడిగారు మనల్ని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకొని థంబ్ రూల్ 2 1 సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నుంచి మీకు సర్టిఫికేషన్ నుండి ఆ శారీ మీద సిల్క్ మార్క్ అన్నది ఉంది అని అంటే దెన్ ఇట్స్ అ ఆథెంటిక్ ఫ్యాబ్రిక్ లేదు అని అంటే మనకు ఇలా టెస్టింగ్ మీకు ఎక్కడన్నా సిల్క్ మార్క్ లేదు కొన్ని స్టోర్స్కి ఉండదు బట్ ప్యూర్ ఉండొచ్చు దాన్ని ఎలా టెస్ట్ చేయాలంటే ఇలా బర్న్ చేసి చూసుకోవాలి సో ఇందులో వచ్చేసి ప్యూర్ సిల్క్లో కూడా ప్యూర్ సిల్క్ అని ఉంటుంది హాఫ్ వైన్ అని ఉంటుంది తర్వాత టెస్టెడ్ జెరీ అన్నది ఉంటుంది ప్యూర్ సిల్క్
ప్యూర్ జరీ అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇలానే టెస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది సిల్క్కి కానీ జరీకి కానీ. సో ప్యూర్ సిల్క్లో ఏం చేస్తారు అని అంటే సిల్క్ ఫ్యాబ్రిక్ ఏదైతే తయారు చేస్తారో దాన్ని గోల్డ్ సిల్వర్లో డిప్ చేస్తారు, కాపర్లో డిప్ చేసింది మీకు కంప్లీట్గా 100% ప్యూర్ జరీ. హాఫ్ వైన్ జరీ అని అంటే హాఫ్ వైన్ జరీలో మనము విస్కోస్ కానీ వేరే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని మనము కాపర్లో డిప్ చేస్తామన్నమాట. దట్ ఈస్ హాఫ్ వైన్ జరీ. సో మీరు ఎప్పుడన్నా ప్యూర్ జరీ ఎవరన్నా హాఫ్ వైన్ జరీ, హాఫ్ ఫైన్ అని అంటారు, HALFFINE, హాఫ్ ఫైన్ జరీ. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అది ప్యూర్ కాదు హాఫ్ వైన్ అని. సిల్క్లో కూడా హాఫ్ వైన్ అన్నది ఉంటుంది అనమాట. ఇంకోటి టెస్టెడ్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ఆర్గానిక్ అనమాట. ఇప్పుడు నేను ఏదైతే చూపించానో మీకు క్రేప్ సిల్క్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఇన్ఆర్గానిక్ ఫ్యాబ్రిక్. ఆ ఇన్ఆర్గానిక్ ఫ్యాబ్రిక్తో తయారయ్యేదే టెస్టెడ్ జరీ అనమాట. సో ఫ్యూచర్లో మీరు ఎప్పుడు పర్చేస్ చేసినా ఈ 2 థంబ్ రూల్స్ నేను ఏదైతే చెప్పానో అది గుర్తుపెట్టుకోండి. అండ్ 3 వచ్చేసి అది ప్యూర్ జరియా, హాఫ్ ఫైన్ జరియా ఆర్ టెస్టెడ్ జరియా అన్నది దృష్టిలో పెట్టుకుంటే మీకు యాక్చువల్గా ఏంటిది ప్యూరా కాదా అన్నది ఈజీగా తెలిసిపోతుంది. ఇందాకటి వరకు మనము 2 థంబ్ రూల్స్ అయితే మాట్లాడుకున్నాము. సో అందులో సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది మనది ఏదైతే లోగో ఉందో, తర్వాత సిల్క్ మార్క్ టెస్టింగ్. సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది మనకు లోగో ఆథరైజ్డ్ డీలర్స్కి మటుకే వస్తుంది. సో మీరు ఎప్పుడు రామి సిల్క్స్లో పర్చేస్ చేసినా, ఎక్కడ పర్చేస్ చేసినా ప్యూర్ సిల్క్ శారీస్కి ఏదైతే మనకు సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ స్కానర్ వస్తుందో అది ఈ ప్రాసెస్ ద్వారా మీరు స్కాన్ చేసి చూసుకోవచ్చు. సో మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేసినా సో దాని డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మన రామి సిల్క్స్లో అయితే ఎవరైతే పర్చేస్ చేస్తారో సిల్క్ శారీస్ వాళ్ళు స్కానర్ యూస్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట మ్యాటర్ అన్నది. సో దిస్ కమ్స్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. సో ప్లీజ్ డూ ఫాలో ఆల్ దిస్ రూల్స్. సో చూసారు కదండి, ఇది కంప్లీట్గా ప్రాసెస్. ఎవరైతే మనం ఇన్ స్టోర్ వస్తున్నారో, తర్వాత ఎవరైతే మనకు కాల్ చేస్తున్నారో, ఐ థింక్ ఎక్స్ప్లెయిన్డ్ థరోలీ అబౌట్ ప్యూర్ జరీ అన్నది. సో మన స్టోర్ వచ్చేసి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, బృందావన్ కాలనీలో ఉన్న బండ్లగూడ జాగీర్లో ఉంది. సో మన ఫోన్ నంబరు, అడ్రస్ త్రూ అవుట్ ద వీడియో అయితే డిస్ప్లే అవుతుంది. ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ కలెక్షన్. ఎవరైతే అవుట్ సైడ్ హైదరాబాద్, అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నారో వీఆర్ డూయింగ్ వరల్డ్ వైడ్ షిప్మెంట్. అండ్ అట్ ద సేమ్ టైం కింద డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ మ్యాప్, తర్వాత మన లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్క వీడియో కింద పెడుతున్నాము. ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఈ స్టోర్ వచ్చేసి బృందావన్ కాలనీలో ఉన్న బండ్లగూడ జాగీర్లో ఉందండి. బండ్లగూడ జాగీర్ నియర్ టు మెహదీపట్నం, నాగోల్ దగ్గర ఉన్న బండ్లగూడ కాదు, బృందావన్ కాలనీ బండ్లగూడ జాగీర్. సో మన ఫోన్ నంబరు, తర్వాత డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ వీడియో కింద కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో ఇఫ్ యూ లైక్ అవర్ కలెక్షన్, డోంట్ ఫర్గెట్ టు పిక్ యువర్ ఫేవరెట్ ఫ్రమ్ అవర్ షెల్ఫ్ టుడే. And please do follow us on all our social media handles, Instagram, Facebook, and మనకి ఎప్పుడప్పుడు న్యూ అరైవల్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నాము. And follow us and do like, share, subscribe to our YouTube channel Rami Silks. Thank you so much.